బైకర్ సినిమా 10వ రోజు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా సినిమా రన్ చివరి దశలోకి ఎంటర్ అయిందని చెప్పే రోజు. ఎందుకంటే రెండో వీక్ మధ్యలోకొచ్చేసేకి స్ట్రాంగ్ సినిమాలు మాత్రమే నిలబడతాయి. ముందు ట్రెండ్ ఒకసారి చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. 7వ రోజు 0.63 కోట్ల నెట్ దగ్గరుంది. 8వ రోజుకి అది భారీగా పడిపోయి 0.25 కోట్ల రేంజ్కి వచ్చింది. 9వ రోజు కొంచెం పికపై 0.41 కోట్ల వరకు వచ్చింది. ఇప్పుడు 10వ రోజు ట్రెండ్ చూస్తే సినిమా మళ్లీ డౌన్ ట్రాక్లోకి వెళ్ళింది. ట్రేడ్ అంచనాల ప్రకారం 10వ రోజు దాదాపు 0.30 కోట్ల నుంచి 0.40 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ తీసుకుంది. అంటే చిన్న స్టెబిలిటీ తర్వాత మళ్లీ స్లో అవుతోంది. మొత్తం 10 రోజులకు సినిమా ఇండియా నెట్ దాదాపు 12 కోట్లకు కాస్త పైగానే ఉంది. గ్రాస్ కూడా 16 కోట్ల రేంజ్ దగ్గరే తిరుగుతోంది. అంటే ఓపెనింగ్ బాగానే ఉన్నా లాంగ్ రన్ మాత్రం వీక్ అని క్లియర్. ఇప్పుడు 10వ రోజు ఆక్యుపెన్సీ గురించి మాట్లాడితే మార్నింగ్ షోలు దాదాపు ఖాళీ, మ్యాటినీ కొంచెం మాత్రమే, ఈవినింగ్ ఓకే, నైట్ స్టేబుల్. అంటే సినిమా పూర్తిగా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇంకా క్లియర్. నైజాం కొన్ని థియేటర్స్లో మాత్రమే రన్, ఏపీ చాలా చోట్ల రన్ ఆల్మోస్ట్ ముగిసింది. బి-సి సెంటర్స్ పూర్తిగా డ్రాప్. ఇదెందుకు జరిగిందంటే కారణాలు చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిది టాక్. సినిమా ఓకే అనిపించింది గానీ మస్ట్ వాచ్ అనిపించలేదు. రేసింగ్ సీన్స్ బాగానే ఉన్నాయి గానీ స్టోరీ రొటీన్ అని ఫీడ్బ్యాక్ ఎక్కువగా వచ్చింది. రెండోది పోటీ. అదే టైంలో వచ్చిన రాకాసా సినిమా స్ట్రాంగ్ హోల్డ్ చూపించింది. దీంతో బైకర్ మీద ఇంపాక్ట్ పడింది. మూడోది బడ్జెట్ ప్రెషర్. ఈ సినిమా దాదాపు 45 కోట్ల బడ్జెట్తో తీసినది. ఇప్పుడొచ్చిన 12 కోట్ల నెట్తో పోలిస్తే బ్రేక్ ఈవెన్ చాలా దూరంలో ఉంది. ఇప్పుడు ట్రెండ్ను సింపుల్గా బ్రేక్ చేస్తే ఇలా ఉంది. డే 1 3 ఓకే ఓపెనింగ్, డే 4 6 స్టెడీ డ్రాప్, డే 7 8 షార్ప్ డౌన్, డే 9 చిన్న హోల్డ్, డే 10 మళ్లీ స్లో. అంటే ఇది క్లియర్గా ఒక డిక్లైనింగ్ గ్రాఫ్. సింపుల్గా చెప్పాలంటే బైకర్ మొదట స్పీడ్గా స్టార్ట్ అయింది, కానీ మధ్యలోనే పవర్ తగ్గిపోయింది. ఇప్పుడు 10వ రోజు పరిస్థితి చూస్తే సినిమా పూర్తిగా ఎండ్ రన్ వైపు వెళ్తోంది. ఇక నుంచి పెద్దగా గ్రోత్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్, సినిమా పూర్తిగా ఫెయిల్ అనిపించకపోయినా కమర్షియల్గా మాత్రం స్ట్రాంగ్గా నిలబడలేదు. ఓవరాల్గా ఒక లైన్లో చెప్పాలంటే 10వ రోజు కలెక్షన్స్ చూసేసరికి బైకర్ రేస్లో స్పీడ్ కోల్పోయింది. ఇప్పుడు ఫినిష్ లైన్ వైపు స్లోగా వెళ్తోంది. థ్యాంక్ యూ.